హలో డెవలపర్స్, వెల్కమ్ టు సైఫోన్ టెక్ ట్యూటోరియల్స్. ఈ-కామర్స్ సిరీస్లో ఇది 16th వీడియో. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి కార్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, అలానే ఇంక్రిమెంట్ చేసినప్పుడు ప్రైస్ పెరుగుతుంది, అట్లానే రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కార్ట్లో నుంచి డేటా అనేది వెళ్ళిపోతుంది, పర్టికులర్ టేబుల్ రో అనేది వెళ్ళిపోతుంది. అట్లానే కార్ట్ ప్రొడక్ట్స్ ఇంక్రిమెంట్ అయితే అట్లనే కార్ట్ ప్రొడక్ట్స్. ఓకేనా, ఇది మీకు చెప్పాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు కార్ట్ కంప్లీట్గా టోటల్ ఉంది కదా, ఈ టోటల్ అనేది ఇక్కడ మనం చూపించుకోవాలంటే 10 + 40 టోటల్ ఎంత అవుతుంది? 50. ఈ 50 అనేది ఇక్కడ చూపించాలి. సపోజ్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్, ట్యాక్సెస్, సో ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూపించుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసి ఇక్కడ వాల్యూ చేంజ్ అవ్వాలి, అట్లానే ఈ టోటల్ కూడా చేంజ్ అవ్వాలి. ఓకే, అది వచ్చేసి ఈ వీడియోలో మనం చూద్దాము. అదేవిధంగా సో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక సిరీస్ స్టార్ట్ చేస్తాను. HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేసి ఒక సిరీస్ అనేది మీకు స్టార్ట్ చేస్తాను. అది కంప్లీట్గా బేసిక్. సో అది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్లు వచ్చేసి PHP ఫ్రేమ్వర్క్, లార్వెల్, కోడిగ్నేటర్, YAI, ఈ ఫ్రేమ్వర్క్లు కూడా మీకు నెక్స్ట్ సిరీస్ వస్తుంటాయి. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఛానల్ అనేది ఫార్వర్డ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి మన కోడ్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ VS కోడ్ ఓపెన్ చేసే ఉంది. ఇక్కడ వచ్చేసి టోటల్గా వాల్యూస్ అనేది జస్ట్ అపెండ్ చేస్తే అయిపోతుంది. ప్రతిదానికి ఇక్కడ సబ్ టోటల్ కార్ట్ ఉంది కదా, ఈ కార్ట్కి ఇప్పుడు ప్రైస్ ఇక్కడ మనం ఒక ఐడి పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం ప్రైస్, ఇది టోటల్ సబ్ టోటల్, ఇక్కడ ఏదైతే ఉందో సబ్ టోటల్. అదేవిధంగా షిప్పింగ్ ఛార్జెస్, సో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేసి, సో షిప్పింగ్ ఇక్కడ ఐడియా పెట్టుకుందాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు షిప్పింగ్. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ప్రజెంట్ అయితే మనం అడ్రస్ అయితే తీసుకోవట్లేదు, అడ్రస్ తీసుకున్నప్పుడు మనం ఇది చేంజ్ చేద్దాము. నెక్స్ట్ టోటల్గా ఉంది కదా, ఇక్కడ టోటల్కి కూడా మనం ఇక్కడ ఒక ఐడి తీసుకుందాం. ఈ ఐడి హెల్ప్తో మనం డేటాని డిస్ప్లే చేసుకుంటాం, అయిపోతుంది. ఓకే, వచ్చిన వాల్యూస్ని ఇప్పుడు మనం వాల్యూస్ని కార్ట్లోకి యాడ్ చేస్తున్నాం. యాడ్ టు కార్ట్ అయిపోయిన తర్వాత కార్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, యాడ్ టు కార్ట్. అదేవిధంగా రిమూవ్ కార్ట్ ప్రొడక్ట్, ఇది రిమూవ్ కార్ట్ ప్రొడక్ట్. అట్లానే కార్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్లో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సెషన్లోనే డేటాని అపెండ్ చేద్దాం. ఇప్పుడు మనం వాల్యూస్ని ఏం చేస్తాం, ఇక్కడ సెషన్ వచ్చిన డేటా చేసాను ఎన్కోడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం ప్రింటర్ చేద్దాం. ఫస్ట్ ప్రింటర్ సెషన్, ఇక్కడ వచ్చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి నెట్వర్క్, సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిపోయింది. కార్ట్ లోపల ఉన్న ప్రొడక్ట్ ఐడి, ప్రైస్, క్వాంటిటీ. అదేవిధంగా ప్రైస్ అంటే టోటల్ ప్రైస్ అనేది అంటే ఈ ప్రైస్ ఉంది కదా, ఈ ప్రైస్ని మొత్తం ప్లస్ చేయాలి. ప్లస్ చేసి ఇక్కడ సబ్ టోటల్ దగ్గర వేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ సెషన్ ఆఫ్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక లూప్ తిప్పుకుందాము. ఫర్ ఈచ్ సెషన్ ఆఫ్ కార్ట్ యాజ్ కార్ట్ డేటా అని పెట్టి, ఈ డేటా లోపల మనకేంది కార్ట్ డేటాలో మనకేమేమి ప్రింట్ అవుతున్నాయి, ప్రింటర్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇక్కడ కూడా ప్రింటర్ కార్ట్ డేటా పెట్టి ఒకసారి ఇంక్రిమెంట్ చేద్దాము. వచ్చిన తర్వాత ప్రొడక్ట్ ఐడి, ప్రైస్, ఇవన్నీ అరేలో వస్తున్నాయి కదా. ప్రైస్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి కార్ట్ డేటా ఆఫ్ ఇక్కడ ప్రైస్ని యాడ్ చేస్తున్నా. ఓకే, డాలర్ ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ ప్లస్ ఈక్వల్ టు పెడితే అయిపోతుంది. ఓకే, దీన్ని మనం ఒకసారి
ఎక్కువ కొడదాం, ఎక్కువ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఓకే ఇంక డిక్రీజ్ చేస్తాం. టోటలే 450. 160 ప్లస్ 10 కదా. ప్రొడక్ట్ ఎన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి మనకి ఇక్కడ? 2 ప్రొడక్ట్లు ఉన్నాయి. ప్రైస్ ఒక దాంట్లో 200 ఉంది, ఒక దాంట్లో ప్రైస్ 10 ఉంది. మొత్తం కలిపితే ఎంత రావాలి? 210 రావాలి. ఓకే, మనకి ప్రైస్ వచ్చేసి ఇక్కడ కార్ట్ డేటా. ఇప్పుడు ప్రైస్ని ఫస్ట్ ఒకసారి ఈక్వల్ తీసేద్దాం. ఈక్వల్ రిమూవ్ చేసేసి జస్ట్ ఒక్కసారి ఇంక్రీజ్ చేస్తాం. డిక్రీజ్ చేస్తున్నాను 160. ఓకే, 160 వచ్చింది. ఈ 160కి ఫస్ట్ కార్ట్ డేటా అనేది ఎన్నిసార్లు తిరుగుతుంది లోపు ప్రోడక్ట్లో, సారీ కార్ట్ డేటా ఈ ప్రైస్ అనేది ఒక యారేలోకి స్టోర్ చేద్దాం. యారేలోకి స్టోర్ చేసి దీన్ని ఒకసారి ప్రింట్ అవుట్ కొడదాం. ప్రింట్ ఆర్ ప్రైస్ కొట్టి ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత కెనాట్ యూస్ స్కేలర్ వాల్యూ అండ్ యారే అంట. స్కేలర్ వాల్యూ అంటే కార్ట్ డేటా ఆఫ్ ప్రైస్. ఆల్రెడీ ప్రైస్ ఒక్కసారి ప్రైస్ యారే అని పెడుతున్నాను. ఓకే, 200. యాక్చువల్లీ ప్రైస్ ఇంతకుముందు ఆల్రెడీ ప్రైస్ని మనం ఇక్కడ డిఫైన్ చేసినాం కాబట్టి అది ప్లస్ ఈక్వల్ టు అవుతుంది. ప్రైస్ ఇక్కడ పేరేం పెట్టినాం? సబ్ టోటల్ అని పెట్టినాం కదా, ఇక్కడ పెడతాం ప్రైస్ అండర్స్కోర్ సబ్ టోటల్. ఓకే, ప్రైస్ అండర్స్కోర్ సబ్ టోటల్. ఫస్ట్ ఈ సబ్ టోటల్ని ప్రింట్ చేద్దాం. సరే, ప్రైస్ ఎంత అయింది? 240 అయింది. 240 260 కావాలి. ఓకే ఓకే 260 అయింది. ప్రైస్ అనేది 260 అయింది. ఓకే, ఇప్పుడు ఈ కార్ట్ మనకి ఒక సెషన్ కొట్టుకొని కార్ట్ ఆఫ్ ప్రైస్ సబ్ టోటల్లో ప్రైస్ సబ్ టోటల్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఉండాల్సింది కార్ట్ కాదు, సెషన్ ఆఫ్ ప్రైస్ సబ్ టోటల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రీలోడ్ కొడుతున్నాను. రీలోడ్ కొట్టి ఇక్కడ నేను ఈ ప్రైస్ సబ్ టోటల్ని యాక్సెస్ చేస్తున్నా. ఇందులో డేటా యాడ్ కార్ట్ ఉంది కదా, కార్ట్లో కన్సోల్ లాగ్లో ప్రైస్ సబ్ టోటల్. ఒక్కసారి కన్సోల్ లాగ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు ఎంత ఉంది? 240 ప్లస్ 20 260 కదా. 260కి ఇంకొక 10 పెడితే 270 అవ్వాలి. సింటాక్స్ ఎర్రర్, ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. రెస్పాన్సెస్ ప్రైస్ సబ్ టోటల్ ఇక్కడ నేను ఇక్కడ ఏదైనా రాంగ్ రాసామా? కౌంట్ రిమూవ్ కార్ట్ ఇంక్రిమెంట్ ప్రైస్. ఫస్ట్ బై డిఫాల్ట్ ప్రైస్ సబ్ టోటల్ని మనం ఎంటీ 0 పెట్టుకుందాం. 0 పెట్టుకున్న తర్వాత డేటా ఆఫ్ ప్రైస్. ఎందుకు ఇది ఇలా? ఇందులో వచ్చేసి బ్రేక్ సింటాక్స్ ఎర్రర్ కార్ట్ డాట్ పిహెచ్పిలోనే వస్తుంది మనకి ఇక్కడ. ఒక్కసారి పేజ్ రీలోడ్ చేద్దాం. పేజ్ రీలోడ్ చేసి ఇంకొకసారి ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, 240 ప్లస్ 40 280. మళ్ళీ దీన్ని ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, 280 ప్లస్ 40 20 23 20 10. ప్రైస్ అనేది కరెక్ట్గానే చూపిస్తుంది.
ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ సబ్ టోటల్ ఉంది, ఈ ప్రైస్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ మనం యాడ్ చేసేయచ్చు. ఇక్కడ రెస్పాన్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ సక్సెస్ డాట్ రెస్పాన్స్, ఇక్కడ ఫంక్షన్ యాడ్ కార్ట్, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇది రిమూవ్ కార్ట్ ఇది. ఓకే, ఓకే. అదేవిధంగా ఇక్కడ మనం రెస్పాన్స్ లోపల ప్రైస్ కన్సోల్ లాగ్ సబ్ టోటల్ ప్రొడక్ట్ ఐడి ఎల్స్ పార్ట్లేదు రాసినాం. దాన్ని ఇక్కడ మనం ఈ ప్రైస్ని కాల్ చేస్తాం. ఐడి పెట్టుకున్నాం కదా మనం ప్రైస్కి, ఈ ఐడి హెల్ప్తో మనం సబ్ టోటల్ బై డిఫాల్ట్ సబ్ టోటల్ అయితే కనుక ఏముండదు, 0 పెట్టుకుందాం. 0 పెట్టుకున్న తర్వాత ఇక్కడ డాలర్ సబ్ టోటల్ ఆఫ్ HTML, ఇందులో ఈ ప్రైస్ ఉంది కదా, రెస్పాన్స్ స్టార్ట్ ప్రైస్ సబ్ టోటల్, ఇది మనం ఇందులోకి యాడ్ చేస్తాను. ఓకే, ఒకసారి పేజ్ రీలోడ్ కొడుతున్నా. పేజ్ రీలోడ్ కొట్టిన తర్వాత ఇక్కడ 0 చూపిస్తుంది. ఇక్కడ నేను కార్ట్ డిక్రిమెంట్ చేశాను, ఈ డిక్రిమెంట్ చేశాను, సరిపోయింది. అలానే ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఓకే, వాల్యూ అనేది సబ్ టోటల్ అయిపోతుంది. సో అదేవిధంగా షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఏమి పెట్టడం లేదు. ఇక్కడ షాపింగ్ రేటు 0. అడ్రస్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతాడో అప్పుడు అడ్రస్ తీసుకున్నప్పుడు ఈ షిప్పింగ్ ఛార్జెస్ మీద వర్క్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టోటల్ కూడా ఉంది కదా. ఇప్పుడు టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్ ఇప్పుడున్న సబ్ టోటల్ కార్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్లో సబ్ టోటల్ ప్లస్ ట్యాక్సెస్. బై డిఫాల్ట్ అయితే ట్యాక్సెస్ అయితే ఇక్కడైతే ఏం చేయడం లేదు. సో ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతున్నాను. అదేవిధంగా ప్రైస్ టోటల్ సబ్ టోటల్ బదులు ప్రైస్ టోటల్ అని పెట్టి ప్రైస్ సబ్ టోటల్ ప్లస్ ట్యాక్స్. ఓకే, దీన్ని కూడా మనం యాడ్ టు కార్ట్ కాదు, ఫస్ట్ కార్ట్లోకి వెళ్ళేసి సేమ్ రెస్పాన్స్ స్టార్ట్ ప్రైస్ టోటల్ దగ్గర నేను కాల్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇది 0. సో ఐడి వచ్చేసి ఐడి టోటల్. ఓకే, సో మనం ఇక్కడ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం, వాల్యూ పెరుగుతుంది, అట్లానే టోటల్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మనకున్న మెయిన్ హ్యాండ్లింగ్లో ఏంటంటే ఫస్ట్ బై డిఫాల్ట్గా 0 చూపిస్తుంది. యాక్చువల్లీ అలా చూపించకూడదు. మనకి PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇఫ్ $_ సెషన్ ఆఫ్, ఫస్ట్ ప్రింట్ చేద్దాం డేటా ఎలా, ఇఫ్ ప్రింటర్ $_ సెషన్ $_ ప్రింట్ చేసినాము. అట్లానే సెషన్ ఆఫ్ ప్రైస్ టోటల్. ఓకే, ఇక్కడ మనం ఇఫ్ నాట్ ఎంటీ ఆఫ్ సెషన్ ఆఫ్ ప్రైస్ టోటల్ ఎక్కువ ప్రైస్ టోటల్ యాడ్ చేస్తాం. అదేవిధంగా సేమ్ సబ్ టోటల్కి కూడా PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పెట్టి PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సేమ్ నాట్ ఎంటీ ఆఫ్
ప్రైజెస్ ప్రైజ్ సబ్ టోటల్ ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ బై డిఫాల్ట్ 0 కొట్టిన సబ్ టోటల్లో అండ్ టోటల్ వచ్చేసింది. నేను కార్ట్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంక్రీజ్ చేయడంతోనే వాల్యూ ఇట్లా వెళ్ళిపోతుంది. ఎల్స్లో ఎక్కువ 0 రాసుకుంటే అయిపోతుంది. సేమ్ ఈ ఎల్స్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఎక్కువ 0 పెట్టుకుంటే అయిపోతుంది. సో మనం ఇక్కడ వచ్చేసి ప్రైస్, టోటల్, సబ్ టోటల్ అంతా మనం క్లియర్గానే చూపించుకున్నాం. అదేవిధంగా యాడ్ టు కార్ట్లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ, ఇక్కడ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో యాడ్ టు కార్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ యాడ్ టు కార్ట్లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ కాల్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో యాడ్ టు కార్ట్ చేయడంతో మనకి ప్రైస్ అండ్ దాని సబ్ టోటల్ కూడా మనకి ఇక్కడ చూపించుకోవాలి. సో ట్యాగ్స్ ఇక్కడ నుంచి తీసుకొని యాడ్ టు కార్ట్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ అందులో ఏదైతే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్లో ఏదైతే రాసామో సేమ్ ఇక్కడ కూడా యాడ్ టు కార్ట్లో కూడా జస్ట్ కాపీ పేస్ట్ చేశాను. సో అదేవిధంగా కార్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్లో అయిపోయింది. అట్లానే రిమూవ్ కార్ట్ కూడా ఉంది కదా, రిమూవ్ కార్ట్ ప్రోడక్ట్లో కూడా సేమ్ కార్ట్ సెషన్ ఆఫ్ కార్ట్ ప్రైజ్ చేయడంతో, కార్ట్ రిమూవ్ అవడంతో కార్ట్ ప్రైజ్ అనేది ఇక్కడ మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి కార్ట్ నుంచి రిమూవ్ చేసేస్తున్నా. సో మనకేమవుతుంది, సబ్ టోటల్ 280 అనేది అట్లానే చూపిస్తుంది. సో రీలోడ్ చేయడంతో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కార్ట్ ఇంక్రీజ్ యాడ్ టు కార్ట్ కొడుతున్నాను. కార్ట్ పేజ్లోకి వెళ్తున్నా. టోటల్గా కార్ట్ 360 ఉంది. లాస్ట్ ప్రోడక్ట్ నేను రిమూవ్ చేస్తున్నా. కాకపోతే రిమూవ్ చేయడంతోనే మనం ఇక్కడ డేటాను అప్డేట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంది కదా, యాడ్ టు కార్ట్లో మనం ఇక్కడ వాల్యూస్ని అప్డేట్ చేయడం లేదు. టోటల్, కార్ట్ కౌంట్, సబ్ టోటల్, ఇక్కడ కార్ట్ కౌంట్ వరకు చేస్తున్నాము. సబ్ టోటల్ అనేది ఇక్కడ అప్డేట్ చేయట్లేదు, అందుకనే మనకి రిమూవ్ చేయడంతో వాల్యూస్ అప్డేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకసారి 200 ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను. సో వాల్యూ అనేది తగ్గింది. 150, 100 ప్లస్ 10, 110 డన్. ఇప్పుడు ఓకే డన్. సో ప్రాపర్గా వాల్యూ అనేది క్లిక్ చేయడంతోనే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అవుతుంది. అట్లానే ప్రైస్ కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఇది ఫ్రంట్ అండ్ యూజర్ రిజిస్ట్రేషన్, యూజర్ సైన్అప్ అండ్ యూజర్ లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పటిదాకా జరిగిందేమో వితౌట్ యూజరు, అంటే యూజర్ లేకుండా సెషన్స్తో మాత్రమే యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ హ్యాండ్లింగ్ జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ అండ్ యూజర్ సైన్అప్, లాగిన్ అయిపోయిన తర్వాత యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ ఎలా చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ సెషన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ నౌ.